ఒక మసీదుకి సంబంధించి లేనిది కనుక దాని మీద ఆపాదిస్తే మొత్తం మతం మతం వస్తది. ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ తెర మీదకొస్తాయి. ఒక చర్చికి సంబంధించిన, ఒక క్రిస్టియన్ అంశానికి సంబంధించిన ఒక తేడా జరిగిందంటే ప్రపంచంలోని క్రైస్తవ దేశాలన్నీ వస్తాయి. మన దరిద్రం ఏంటంటే భారతదేశంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి తప్పుడు ప్రచారం చేస్తే 100కి 95 మందికి పట్టలేదు. 5గురు సోషల్ మీడియాలో స్పందిస్తే ఆ స్పందన మీదన తిట్టిపోసినటువంటి వాళ్ళు 30 మంది ఉన్నారు. ఇది మన దేశపు దరిద్రం. ధర్మస్థలకి సంబంధించిన కేసులో ఇదే కీలక మలుపు. ధర్మస్థల అస్థిపంజరాల కేసు రోజుకు ఒక మలుపు తీసుకుంటుంది. తాజాగా ఈ కేసు నిందితుల జాబితాలో బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా మెరుస్తుంది. ప్రధాన నిందితుడు చెన్నయ్య హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్లో కేసు వెనక ప్రకాష్ రాజ్ పాత్రను వివరించారు. అయితే చెన్నయ్య ఆరోపణలు ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. అవన్నీ వదంతులు, అపోహలని, వాటిని నమ్మొద్దని కోరారు. హఠాత్తుగా ప్రకాష్ రాజ్ పేరు, ఆయన ప్రమేయం గురించి వార్తలు రావడంతో కేసు ఆసక్తికరంగా మారింది. ధర్మస్థల అస్థిపంజర కేసు దర్యాప్తు నివేదికను బహిరంగపరచాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో ప్రధాన నిందితుడు చెన్నయ్య పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ నిజమైన ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుల పేర్లు ఉన్నప్పటికీ సిట్ చర్యలు తీసుకోలేదని వాదించారు. అంతేకాకుండా ప్రాథమిక నివేదికపై సరిగ్గా దర్యాప్తు జరపలేదని, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 39/2025 దర్యాప్తు పూర్తి చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సిట్కి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ సిట్కి ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే మీద నటుడు ప్రకాష్ రాజ్, గిరీష్ మట్టన్నవర్ తదితరులు సుమారు 200 కోట్ల కుట్రకు తెరలేపారని తన పిటిషన్లో చెన్నై పేర్కొన్నారు.